హాయ్ హలో నమస్తే అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ విత్ వెమ్లా ఆకాష్. ఇవాటి న్యూస్ హెడ్లైన్ చూసుకుంటే ఏమున్నాయి చూద్దాం. ముందు అయినతో స్టార్ట్ చేద్దాం. పరిమితం 30% విలాసాలు తగ్గించిన కెనడా. అంతరిత్య విద్యార్థులకు విద్యా పర్మిట్లు తగ్గిస్తున్నట్టు కెనడా ప్రకటించింది. ఈ చర్య విదేశీ విద్యా చదువుకునే భారతీయ విద్యార్థులపై తిరిగి ప్రారంభం చూపించనుంది. అంతరిత్య విద్యార్థులకు విషయాలను గత ఏడాది పోలిస్తే ఈ ఏడాది 30% మేరకు తక్కువ ఇస్తున్నాం. వచ్చే ఏడాది ఈ సంఖ్య మరో 10% తగ్గుతుంది. ఈ కెనడా ప్రభుత్వం జస్టిస్ ట్రూడో బుధవారం రాత్రి ఎక్స్లో వెల్లడించారు. వలసలు మా దేశం ఆర్థిక వ్యవస్థను ప్రయోజనకరమైన అయితే దీన్ని అసలుగా తీసుకొని కొందరు వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారే, అందుకే వాటికి మేము నియంత్రించే తప్పట్లేదు అని ఆయన పేర్కొన్నారు. దేశంలో తాత్కాలిక నివాసాల సంఖ్యను తగ్గించాలని భావిస్తున్న క్రమంలో కెనడా తాజా చర్యకు దిగింది. ఇమిగ్రేషన్ విభాగ డేటా ప్రకారం 2023 5390 మంది విదేశీ విద్యార్థులకు స్టడీ పరిచినట్టు జారీ చేశారు. మొత్తం మీదనైతే ఇది చాలా ఎఫెక్టే అన్నట్టే కొంచెం కెనడా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి. బంధాలు నేర్పబడి ఫ్యామిలీ మ్యారేజ్ కౌన్సిలింగ్ పేరుతో మహిళా విశ్వవిద్యాలయంలో కోర్సులు. కుటుంబంలో అనుభవాలు, వివాహ బంధాలు, గొప్పదనాలు వివరించే కోర్సు తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం అందరికీ అందుబాటులోకి తెచ్చింది. ఫ్యామిలీ మ్యారేజ్ కౌన్సిలింగ్ పేరుతో 4 ఏళ్ల క్రితం యువతులకు కోసం దీన్ని ప్రారంభించింది. ఈ కోర్సు పూర్తి చేసిన వారు భార్యాభర్తలు, అత్తాకోడళ్ళ మధ్య అపోహలు, విభేదాలు, పోగొట్టుకునే అనుబంధ విలువలు వివరించి వ్యక్తిగత వికాస నిపుణులుగా మారుతున్నారు. ఏడాది వ్యవధి గల ఈ పేజ్ డిప్లొమా కోర్సు చదివిన, డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. కనిష్టంగా 30 మంది, గరిష్టంగా 100 మందికి ప్రవేశం కల్పిస్తారు. తొలుత యువతులకు మాత్రమే అనుమతించగా ఇప్పుడు అందరికీ ప్రవేశాలు కల్పిస్తున్నారు. ఆన్లైన్ విధానంలో ఇది అందుబాటులో ఉంది. కోర్సు పూర్తి చేసిన 90 మందికి పైగా ఉపాధి అవకాశాలు లభించాయి. అది చాలా మంచిదే. ఇది కాళేశ్వరంపై నాటి మంత్రివర్గ నిర్ణయం కావాలి, తీర్మానాలు ఇవ్వండి. ప్రభుత్వాన్ని కోరిన జస్టిస్ జోష్ కమిషన్. కాళేశ్వరంపై న్యాయ విచారణ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ వేగవంతం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులకు సంబంధించిన మంత్రివర్గం చేసిన తీర్మానాల్లో సహా కమిటీ రూలకు అందజేయాలని ప్రభుత్వానికి కమిషన్ కోరినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. కాళేశ్వరం భాగంగా నిర్వహించిన మేడిగడ్డ బ్యారేజీలో బ్లాక్, కుంగడం, అన్నారం, సుందిల్లా బ్యారేజీలను సిపేజీ నేపథ్యంలో ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించింది. విధమే దీనిపైన విచారణ చేపట్టిన సుప్రీం మాజీ న్యాయమూర్తి జస్టిస్ జోష్ ఇందులో భాగస్వాములైన ఇంజనీర్ల అధికారులు వివరించి అఫిడవిట్లు తీసుకొని వాటి ఆధారంగా క్లాస్ ఎగ్జామినేషన్ చేపట్టారు. తెలంగాణ ఇంజనీర్లకు రీసెర్చ్ లాబొరేటరీకి చెందిన 6 అధికారులు శుక్రవారం క్లాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. మరోవైపు కీలక వివరాలు సేకరణ కమిషన్ నిమగ్నం అయితే తెలిసింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చెవేల ప్రాజెక్టులకు పునరుద్ధృతి ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టులకు చేపట్టడం పాటు ప్రాణహిత ప్రాజెక్టు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు పరిమితం చేసిన విషయం తెలిసిందే. ఇందులో సంబంధం మంత్రివర్గం చేసిన తీర్మానాలు వివరాలు కోరినట్లు తెలిసింది. దీంతో పాటు మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీల పనులకు సంబంధించిన కూడా తీర్మానాలు కోరినట్లు అత్యంత విశ్వసనీయ వర్గాలు ద్వారా తెలిసిందే. అయితే దీనిపై తమకు సమాచారం లేదని నీటిపారుదల శాఖ వర్గాలు తెలిపాయి. మొత్తం నిన్నైతే కాళేశ్వరం విచారణ పీసీ ఘోష్ సుప్రీంకోర్టు మాజీ జస్టిస్ గారు చేపడుతున్నారు. దీనికి సంబంధించిన వారి ప్రభుత్వం కూడా ఎలా తీసుకుంటో చూడాలి. ఇప్పటికే కాస్త లేట్ అయింది. విమర్శనాలు, నిర్మాణాలు వేగంగా చేయండి, వేగంగా చర్యలు తీసుకోండి. ఆయిల్ ఫామ్ టన్నులకు కనీసం ₹25,000 మద్దతు ధర కల్పించాలి. రాష్ట్ర సమస్యలపై 3 కేంద్ర మంత్రులతో తోముల భేటీ అయ్యారట. గోవాలో జోని మాస్టర్ అరెస్టు. ఓకే, తెలంగాణ
నలుదేశాలుగా సూపర్ వైద్యం అందిస్తాం. మంత్రి దామోదర్ రాజనరసింహ నరసన్నపేట వైద్య కళాశాల ఆసుపత్రి ప్రారంభం. మిషన్ భగీరథలో రూపాయి 20 కోట్ల అవినీతి పొంగులేటి అంటున్నారు. అవినీతి చేసిన వాడు ఎవరైతే ఉన్నాడో అని పట్టుకొని అది ఆ 20,000 కోట్లు ఏదైతే ఉన్నాయో ప్రభుత్వంలో జమ చేసి వాడిని లోపల ఇంకోటి ఒకటి చేద్దామంటే పోసుకోవాలి చుట్టూ. నైపుణ్య శిక్షకు పెద్దపీట. స్కిల్ యూనివర్సిటీలకు 150 ఎకరాలు 100 కోట్ల కేటాయింపు. కార్పస్ ఫ్రంట్ ఏర్పాటు పనులలో నిర్మాణానికి చొరవ చూపాలి. బోర్డు సభ్యులు పారిశ్రామికవేత్తల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి ఆలోచనలో ధర్మగీత ఆనంద్ మహేంద్ర చిత్రంలో చూసుకున్న సమావేశంలో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో మంత్రి చంద్రబాబు ఆనంద్ మహేంద్ర. అక్టోబర్ 2 నుంచి రేషన్ కార్డు దరఖాస్తు. అర్హులందరికీ డిజిటల్ కార్డు. సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. రాష్ట్రాల్లో యువతకు వేరువేరుగా అంశాల్లో నైపుణ్య శిక్ష అందించడానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఓకే, రాష్ట్రాల్లో కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో దేశంలో ఆదర్శంగా తీర్చిదిద్దామని ఆయన ఆకాంక్షించారు. ఈ బాధ్యత యూనివర్సిటీ బోర్డుకు అప్పగించున్నట్టు ప్రకటించారు. తెలంగాణ యంగ్ ఇండియా స్కూల్ యూనివర్సిటీ బోర్డుతో పాటు రాష్ట్రంలో వివిధ రంగాల్లో చెందిన పారిశ్రామికవేత్తలు సంస్థలు ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో గురువారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా నైపుణ్య విశ్వవిద్యాలయంపై తన ఆలోచనలు పెంచుకున్నారు. రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలు ప్రముఖ సంస్థలు విశ్వవిద్యాలయంలో భాగస్వామ్యం వహించాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మరి వాళ్ళు కూడా ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి. ఇది ఒకటి మరి అనుడేనా, మరి దీనికి ఏమన్నా ఉన్నదా? ఇట్లాంటి మీటింగ్లు కూడా ఎన్నో చూసినాం గతంలో కానీ ఇప్పుడు కానీ. పారని కాలువ పారిన యోచన. ఎత్తిపోతల పథకంతో కాలువలు పడుగుపై చివరైన ఆయకట్టు నిర్బంధంలో పంటలు ఎండిపోయే విసుగుగా చెందిన కర్షకులు తమ ఆలోచనలో పదులు పెట్టి సంత పైప్ లైన్ ట్యాంకులు నిర్మించుకొని సాగునీటి కాలువ సౌకర్యం చేసుకున్నారు. నిజామాబాద్ జిల్లాలో గోదావరి నుంచి పొలాలకు నిర్బంధించడానికి 2010లో ప్రభుత్వం సిద్ధాపూర్ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించింది. నాటి ఒడ్డున మోటార్లు ఏర్పాటు చేసి పైప్ లైన్ ద్వారా కావాలని నీటికి మళ్లించి నందిపేట అల్లూరు మండలంలో సిద్ధాపూర్ దైగం మంతని అల్లూరు గ్రామం చివరి వరకు సుమారు 22,100 ఎకరాలు ఆయకట్టకు నీరందించేవారు. రానున్న నిర్వహణ లేక చివరి ఆయకట్టకు నీరందని పరిస్థితి ఏర్పడింది. దీంతో రైతులకు 5 నెలల క్రితం ప్రధాన వైఫల్యం నుంచి 6 కిలోమీటర్ల పైగా ప్రత్యేక పైప్ లైన్ వేసుకున్నారు. దీన్ని ట్యాంకును అనుసంధానం చేశారు. ఆ ట్యాంకును చుట్టూ పైపులు వేయించుకొని పొలాలకు నీరు పారించుకుంటున్నారు. ఇలా మొత్తం 3 ట్యాంకులు ఏర్పాటు చేసుకున్నారు. ఒక ట్యాంకుకు 10 మంది వరకు రైతులు వినియోగించుకున్నారు. ఇగో ఇది సార్ దుస్థితి చూడండి. అగో చిత్రంలో ఇది పరిస్థితి. ఇంకా ఈ ప్రాజెక్టుతో ఇన్ని లక్షలకు ఇన్ని నీరు అందుతాయి అని మనోళ్ళు. వైద్య సేవలకు డిజిటల్ హబ్. ప్రత్యేక గుర్తింపు సంఖ్య బార్ కోడ్తో హెల్త్ కార్డు సమాచార సేకరణ త్వరలోనే కార్యాచరణ. తెలంగాణ ప్రజలందరూ డిజిటల్ హెల్త్ కార్డు కార్యాచరణ వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం ఆసుపత్రుల్లోనే కాకుండా ప్రైవేట్ హాస్పిటల్లోనూ ఈ కార్డులను పరిగణలోకి తీసుకునేలా చేయడం వల్ల పూర్తి స్థాయిలో ప్రయోజనం ఉంటుందని వైద్య ఆరోగ్య శాఖ భావిస్తున్నది. ఒక వ్యక్తికి సంబంధించిన పూర్తి ఆరోగ్య సమాచారం తెలుసుకునేలా ఈ కార్డును ఉండాలని లక్ష్యం. ఈ నేపథ్యంలో సమాచారం సేకరణ నుంచి కార్డులు జారీ వరకు అత్యంత పగడ్బందీగా వ్యవహరించాలన్నారు. అత్యవసర వైద్య సేవలకు ఉపయోగించుకోవడంతో పాటు ఆ వ్యక్తికి సంబంధించిన సమగ్ర ఆరోగ్య సమాచారం అందుబాటులో ఉండడం వల్ల మెరుగైన సత్వర వైద్యం అందించడానికి అవకాశం ఉంటుందని వైద్య ఆరోగ్య శాఖ భావిస్తున్నది. ఓకే, ఇది ఒక మంచి నిర్ణయం అని గత ప్రభుత్వం మరి అది కొన్ని పెండింగ్లు ఉన్నాయి. ఇది మాకు కొన్ని ఆపరేషన్లు కూడా జరుగుతలేవని ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దానికి మరి పెండింగ్ బిల్లులు ప్రైవేట్ హాస్పిటల్కి చెల్లించాలని కోరుతున్నా. ఓకే, ఇది ఒక మంచి నిర్ణయమే. ప్రజలకు వైద్యం మంచిగా అందాలి, విద్య మంచిగా అందాలి. ఇదే రెండు ఉంటేనే రాష్ట్రం కూడా బాగుంటుంది, దేశం కూడా బాగుంటుంది. దయచేసి ఆ పెండింగ్ బిల్లులు ఏమవుతున్నాయో హాస్పిటళ్లకు ఫస్ట్ చెల్లించండి. ఇది మొత్తం పండుగ సంబరాలు, దసరా దీపావళి కలెక్షన్స్ అట. ఇది ఇట్లా ఉంటే ఇదేంటిది మళ్ళీ ఇది బంగారం. ఇది ఏంటిది జోయా లూకాస్ వాళ్ళ ఫేవరెట్ జ్యువెలర్స్ అట. సో ఈనాడు ఇలా ఉంటే నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూసుకుందాం.
గోవాలో యూని మాస్టర్ అరెస్టు. నేడు రాజేంద్రనగర్ కోర్టులో హాజరుపరిచిన పోలీసులు. నర్సింగ్ పోలీస్ స్టేషన్కు వచ్చిన యూని మాస్టర్ భార్య ఊరిని. ఇదేం ఘోరం గోవింద. శివారి లడ్డును కొవ్వు నేనే తీసి తెలిపేవారంటే ఇంక యాడ్ లేదే. భక్తులు ఇష్ట ప్రసంగం భారీ కల్తీ తయారీ నాస్తిరకం నెయ్యి. తిరుమల మా అందలాని వైసీపీ భ్రష్టితం తేల్చానని కేంద్రం లాబొరేటరీ న్యాయ నిపుణులతో తొలి నుంచి అనుమానాలు. కర్ణాటక నది నెయ్యి అర్ధాంతరంగా నిలిపివేత. 5 కంపెనీలు రివర్స్లో కాంట్రాక్టు. నైపుణ్యం గురించి లేవని అప్పటికి నుంచే భక్తులకు ఫిర్యాదు. ఆ కంపెనీలు నెయ్యి బయటపెట్టే జంతువుల కొవ్వు వ్యవస్థను ప్రక్షాళనలు టీడీపీతో మొదలుపెట్టిన చంద్రబాబు నెయ్యి పరీక్షణ బరిగా కల్తీ నిర్ణయాన్ని నదికి పునరుద్ధరణ. ఊరిని ఇది ఏందే ఎవడే ఇడు ఇంత ఘోరంగా చేస్తాళ్ళు. ప్రజల ప్రాణాలతో చెలగాటలు ఆడుతుళ్ళు కాదురా. నెయ్యి ఆట మొత్తం నాస్తి రకమైన నెయ్యి ఆట. కొవ్వు జంతువుల కొవ్వు ఇసొంటిని ఉరిదీసిన తప్పు లేదు. నిజమా ప్రజలరా? టీడీపీ ఇచ్చే నెయ్యిలో చెప్పానండ గోడు కొవ్వు 10 దీని రాజకీయ నాయకులు దిగిలా. మీరు మీ గురించి పట్టించుకోవద్దు రవి. ఎంత తక్కువ మాట్లాడుతుందా వచ్చి. నేడు క్యాబినెట్ పెట్టి తెలుగు వర్సిటీలు సువర్ణ మహిళా వర్సిటీలు ఐలం హ్యాండ్లూమ్స్ టెక్స్టైల్స్ సంస్థకొండ లక్ష్మణ్ బాపూజీ పేరు. హైడ్రా అధికారులపై అడ్డిలెన్స్ బీసీ కులంపై చర్చ జరగబోతుంది. ఇవాళ దాదాపు ఇవాళ క్యాబినెట్ భేటీలో పలు కీలక అంశాలు ఉన్నాయి. దానిపైన నిర్ణయాలు తీసుకోబోతున్నారు ముఖ్యమంత్రి అండ్ మంత్రులు. 2 నుంచి బడులకు దసరా సెలవులు. 15 పునఃప్రారంభం. ఇందిరమ్మ ఇళ్లకు దారి సుగమం. 10 రోజుల్లో వివిధాలపై అధికారుల కసరత్తు. పీఎంఏవై అనుసంధానించాలని నిర్ణయం. దానికి అనుసంధానించనే రాష్ట్ర ప్రభుత్వం 2,50,000, కేంద్రం 2,50,000. అట్లా రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా భారం తగ్గుతుంది. జమిలిపై త్వరలోనే కమిటీ 47కు 32 పార్టీల మద్దతు తెలిపాయి. మిగతా పార్టీలు త్వరలోనే ముందుకు వస్తాయి. జమిలీ ఆర్థిక భారం తగ్గుతుంది. ఇతర సమస్యలు పరిష్కారం అవుతాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. నేను కూడా ఈయన లైవ్లో అన్నా, ఆర్థిక భారాలు తగ్గుతాయి. జమిలీ ఎన్నికలు ఈ దేశంలో మంచిది. 1 నేషన్ 1 ఎలక్షన్ చాలా మంచి నిర్ణయం అది. ఇదేంటి ఎంపీ రఘునందనరావుకు కోర్టు ధిక్కరణ నోటీసులు. ఎన్కన్వెన్షన్ కూల్చివేతపై స్టేటస్ కో ఇవ్వడానికి విమర్శించిన ఎంపీ హైకోర్టు జడ్జి లేఖతో సుమోటోగా స్వీకరించిన సిజేఐ ధర్మాసనం వివరాలు ఇవ్వాలంటూ ఎంపీకి నోటీసులు జారీ చేసేలట. మరి దీని మీద ఎలా స్పందిస్తాడో. ఒక మెదక్ ఎంపీ, మాజీ దుబ్బాక ఎమ్మెల్యే, ఒక న్యాయవాదిగా మరి ఎలా వివరణ మరి ఎప్పుడు ఇస్తాడో చూడాలి. బీఆర్ఎస్ నేత భవనం కూల్చివేత. అనుమతులు ఓ చోట, నిర్మాణం అసైన్డ్ భూములు. 2 సార్లు నోటీసులు ఇచ్చిన స్పందించలేని వైనం. మంచిర్యాలలో 5 అంతస్తులు వైద కూల్చివేత. దీని దృశ్యాలు మన దగ్గర ఉన్నాయి. అయితే ఇది మంచిర్యాల జిల్లా నాస్పూర్ మండలం సర్వే నెంబర్ 40లో అనుమతులు తీసుకొని 42లో నిర్మాణం చేపట్టిల్లని నిన్న కూల్చివేతకు మున్సిపల్ అధికారులు, రెవెన్యూ ఆఫీసర్లు, పోలీస్ బందోబస్తుతో కూల్చివేయడం జరిగింది. దీని దృశ్యాలు దయచేసి కొంచెం మన ఏంటిది ముందే చెప్తా ఉన్నా, ఎవరన్నా హార్ట్ పేషెంట్లు ఉంటే చూడకండి. దయచేసి చెప్తా ఉన్నా, ఎవరైనా టెన్షన్ పడే వాళ్ళు ఉంటే చూడకండి, ముందే చెప్తా ఉన్నా. ఇదే దీనికి సంబంధించింది. అడ్డం పోతుంది కదా.
కుదిరే సభ్యులు అంటారు వాళ్ళు ఆయన మీద పిల్లలు పడ్డాయి మిషన్ అంగిన ఆయన మీద ఒక్కటి రెండు పిల్లలు పడ్డాయి మనిషికి ఏం కాదు మిషన్ మీద పడ్డాయి మిషన్కి వస్తా అలా పడ్డాయి అదేం కాదు మిషన్ కనబడుతుంది ఏం కాదు కొత్త పోతుంది కానీ తిరుగుతాయి గ్యాస్ సిలిండర్లు పోతాయి జరిపిండు మిషన్ జరిపిండు ఆయన లేకపోతే ఆయనకు బాగా కానీ మిషన్ జరిపాడు వన్ సైడ్ అయిన మిషన్ 23వ వార్డు నుండి పోటీ చేసి అనుమతి తీసుకొని 42 కట్టిన అధికారులు యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఇదే దీనికి సంబంధించిన దృశ్యాలు వీడియోలు స్వల్ప తేడాతోటి నస్పూర్ 22-23 డీకొండ అనే సింగరేణి కార్మికుడు టీబీజేఎస్ నాయకుడు ఎదిగి తదనంతరం టీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా ఆయన స్వల్ప తేడాతోటి ఓడిపోయిండు. మరి ఇది 2022 నుండి నోటీసులు ఇచ్చుకుంటూ వస్తే అప్పుడే ఆపేది ఉండే కదా నిర్మాణం చేపట్టేటప్పుడు. అప్పుడు మీకు తెలియదా? అప్పుడు ఎవరు ప్రోద్బలంతో ఆగింది? ఎందుకు ఆపిల్లు? అధికారులారా, మీరు ప్రజలకు అతీతంగా పనిచేయాలి. కానీ ఇటువంటి మొత్తం నిర్మాణం జరిగినాక ఏంది సార్ కథ? ఆయన తప్పు చేస్తానని మీకు తెలుసు, మీరు నోటీసులు ఇస్తారు. మరి అప్పుడే ఆపేది ఉండే కదా, అప్పుడే అయిపోవు కదా. ఇలా కొంచెం అంగల్డుటి రాజు బీజేపీ నేతకు 615 ఓట్లు పడితే డీకొండ అన్నయ్య టీఆర్ఎస్ తరఫున పోటీ చేసి నిన్న 482 ఓట్లు డీకొండ అన్నయ్య పడడం జరిగింది. టీఆర్ఎస్ నేతగా ఎదిగిండు టీబీహెచ్ సింగరేణి కార్మికుడు రిటైర్మెంట్. ఇక్కడ ఆంధ్రజ్యోతులు ఉన్నాం కదా. మున్సిపాలిటీలోనూ హైడ్రా ప్రభుత్వం సంబంధించిన శాఖ ప్రతిపాదన నేటి మంత్రివర్గంలో భేటీకి చర్చకు అవకాశం. మరి మున్సిపాలిటీలో అంటే మరి ఇక్కడ రాముని చెరువు 42 ఎకరాల భూమి 19-20 ఎకరాలకు వచ్చిందట. మరి అలా ప్రేమసాగరరావు గారికి కూడా ఇల్లు ఉన్నది, దాన్ని కూడా ఒక టేప్ పెట్టి కొలితే మంచిగా ఉంటుంది. ఆపరేషన్ ఎంఎస్ సాగర్ జలాశయంలో 83 అక్రమాల గుర్తింపు 1-2 రోజుల్లో కూల్చివేతలపై హైడ్రా ఉన్నతాధికారులు చర్చించిన రంగనాథ్. ఏపీలో కూడా హైడ్రా తరహా చట్టం అట. రింగుకు కమిటీ ఇరువైపులా ఐటీ ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగంపై ఉన్నత స్థాయి కమిటీ. ఒక ఐఏఎస్ వివిధ శాఖలు అధికారులు ఏర్పాట్లు. మనమే నిర్మాణిద్దామా కేంద్రానికి ఇద్దామా? అలాట్మెంట్ భూసేకరణ పరిహారంలో చెల్లింపుపై సర్కారు అభ్యర్థన. రోడ్డుకు ఇరువైపులా ఐటీ పరిశ్రమలకు హబ్బులు. సేకరించిన భూములో రైతులకు వాటా. మొత్తం మీద అయితే ఓవర్ చుట్టూ ఐటీ ఉండబోతుందట. మరి దీనికి రైతులకు అక్కడ ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళకు భూమికి భూమి చూపిస్తారో, మరి ఇంకేమైనా కొనుక్కునేటట్టు మద్దతు ధర ఎక్కువ ఇస్తారో అనేది కూడా క్వశ్చన్ మార్క్తో ఉన్నది. కౌలు రైతు యజమానానికి మాట్లాడుకోవాలి. రైతు భరోసాపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల. పంట పండించే వారికి ఆర్థిక చేయూత ఇవ్వాల్సిందని ప్రభుత్వం ఆలోచనని వెల్లడి. ఢిల్లీలో కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్, రామ్మోహన్ నాయుడుతో భేటీ. ప్రపంచ ఆహార సదస్సులో వ్యాపారవేత్తలతో సమావేశం. కౌలు రైతులు యజమాని భూమి యజమానితో మాట్లాడుకోవాలని నిన్న తుమ్మల వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల వెల్లడించారు. అయితే వాస్తవానికి మేము మొదటి నుండి మొత్తుకుంటున్నాం,
కౌలు రైతులది ఎట్లా మళ్ళా హక్కుదారుగా ఎప్పుడైనా కౌలుకి ఇస్తే ఆయనకు రైతు వాళ్ళకు కూడా కౌలు రైతులకు కూడా ఇంత అందిస్తామని సాయం అందిస్తామని ఆయనలో కూడా ప్రకటించడం జరిగింది. అది కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టిళ్ళు. ఇప్పుడు యజమానంతో మాట్లాడుకోవాలంటున్నారు. యజమాన్యం ఇస్తాడా? సాధ్యమేనా? అందుకే ఇటువంటి ఊపుడు ఉపన్యాసాలు వలకద్దు. మీకు చేతనైనంత ఇవ్వాలి కానీ పథకాలు ఇప్పుడు ఏంటి సార్? కౌలు రైతు గతంలో చూసినాం, పట్టా హక్కుదారికి ఎక్కి కొన్ని రిజిస్ట్రేషన్లు కూడా అయినాయి. ఇవన్నీ లొల్లులు గొడవలు సార్. ఇటువంటి ఎప్పుడు కానీ ఇవ్వద్దు హామీలు. భూ హక్కుదారు ఎక్కుతాడు, ఆయనకు వాటా ఉంటుంది. మరి దానికి ఒక చట్టం తీసుకొచ్చి ఇస్తారా, మరి ఏం చేస్తారో కానీ వాళ్ళకి ఇప్పుడు న్యాయం చేయండి మీరు అన్న మాట ప్రకారం, హక్కుదారు ఎక్కకుండా. స్టేట్ డేటా సెంటర్ సర్వర్ డౌన్, రిజిస్ట్రేషన్ ధరణి సేవలు బంద్, మీ సేవల్లోనే అదే పరిస్థితి, 10 రోజుల్లో సమస్యలున్న స్పందించని అధికారులట. ఏం చేస్తారులే. నెక్స్ట్ దిశ చూసుకుందాం. అశ్విని అదరగొట్టిండు, 102 పరుగులతో అజయ్ సెంచరీ, 86 రన్స్తో చెలరేగిన జడ్జియో. బంగ్లా టీమిండియాలో తొలి టెస్టు. మొదటి రోజు భారత్ స్కోర్ 339/6. శుభాకాంక్షలు. అతుదిగా ఉద్దేశాలకు కమ్యూనిస్టు హోమ్స్, బంధువు మిత్రులతో హ్యాపీగా రిటైర్డ్ లైఫ్. పిల్లలను చూసుకోవడం లేదని బంధువులకు గుడ్ బై. అవసర దశలో సరికొత్త ముందడుగట. స్పెషల్ ఎడిషన్ 11 గంటల. రేషన్ కార్డులకు దరఖాస్తులు వచ్చే నెల 2 నుంచి స్వీకరణ. అర్హులైన కుటుంబాలకు డిజిటల్ కార్డు జారీ. ఆఫీసర్లకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేయాలట. ల్యాండ్ ఫోల్డింగ్ RRR కోసం సర్కార్ కొత్త స్కీమ్. రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చే ప్రణాళిక. వేర్వేరుగా రూపంలో లబ్ధి చేకూర్చేలా గైడ్లైన్స్. భారం తగ్గనుంటుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా. నేటి కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం. మరి రైతులకు ఎట్లా సార్ భూములది, దాన్ని ఎట్లా కట్టిస్తారు? నేడు కేబినెట్ భేటీ, రేషన్ కార్డులకు జారీపై డిస్కషన్. రైతు భరోసా విధి విధానాలపై చర్చ జరిగే అవకాశం ఉందట. మిషన్ భగీరథలో 20,000 కోట్ల స్కామ్. 53% ఇళ్లకు నేటికి అందని నీరు. టెక్నికల్ రిజర్వాయర్లతోనే కొందరు రుణమాఫీ ఆలస్యం. త్వరలో ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. స్కిల్ యూనివర్సిటీ ప్రభుత్వం కేటాయింపు 150 ఎకరాల స్థలం సైతం దేశానికే రోల్ మోడల్గా నిలవాలి. పారిశ్రామికవేత్తలలో కీలక భాగస్వామి. కరప్షన్ ఫండ్ ఏర్పాటుకు ముందుకు రావాలి. వచ్చే నెల నుంచే పలు కోర్సులు ప్రారంభం. హెల్త్ కార్డు, ఈకనమికల్ లాజిస్టికల్ స్కీమ్లు. తొలి విడత 2,000 మందికి అడ్మిషన్లు. ఉపాధి అవకాశాలు తగ్గినట్టు శిక్షణ. యూనివర్సిటీ బోర్డు సభ్యులు సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి. అటెండ్ అయిన ఆనంద్ మహీంద్ర, సుచిత్ర ఇలా వ్యాపారవేత్తలతో బ్రాహ్మణి ఏమేం మరుగం సైతం అట. నార్ల బ్రాహ్మణి మంచిదే. పాఠశాల దసరా సెలవులు వచ్చే నెల 2 నుంచి 14 వరకు తేదీ 30 పాటు హాలిడే ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం. 2 నుండి మళ్ళీ 14 తారీఖు. సెంట్రల్ మినిస్టర్ రవనీత్ సింగ్పై ఎఫ్ఐఆర్ అయిందా? బెంగళూరులో హైగ్రాడ్స్ పోలీస్ స్టేషన్లో కేసు. రాహుల్ గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు. కాంగ్రెస్ నేతల ఫిర్యాదు మేరకు నమోదైంది. వడ్డీ రేటు తగ్గింపు 50 బేసిస్ పాయింట్ల మేరకే ప్రకటించిన అమెరికా ఫెడరల్ రిజర్వ్. ఫెడ్ డిసిషన్తో పెరిగిన బంగారం ధరలట. పంట వేసే రైతులకు భరోసా. అన్నదాతల అభిప్రాయం సైతం ఇదే. భూమి ఓనర్ కౌలు రైతులు తెచ్చుకోవాలి. దీనిపైన నిర్ణయం కోసమే గైడ్లైన్స్ ఆలస్యం. ఢిల్లీలో మీడియాతో మంత్రి పొంగులేటి. ఏం లేదు ప్రజలారా, మన రాష్ట్రంలో ఖజానా అప్పుల భారం అవుతుంది. మళ్ళీ రైతుకును కౌలు రైతుకు పంచాయతీ పెట్టించే ప్లాన్లు ఉన్నట్టు అర్థమవుతుంది స్పష్టంగా. అసొంటి హామీలు ముందు ఇవ్వద్దు సార్. కొరియా మెగా ఫర్జూన్ మాస్టర్కి అరెస్ట్ అయిండు. రేవంత్పై చర్యలు తీసుకోండి హరీష్ రావు. 1150 మంది ఇంజనీర్లు వారం రోజుల్లో కొత్తగా విధుల్లోకి. హైదరాబాద్లో పోస్టింగ్ కోసం ఎక్కువ ఆఫీసర్లు. ఎంపీలు ఎమ్మెల్యేలతో సిఫార్సులు. ఓకే చేయండి. బీసీని స్టేట్ చీఫ్ చూసే దమ్ముందా?
రిజర్వేషన్ 42% నుంచి 23 వరకు ఎందుకు తగ్గించారు? కేంద్ర మంత్రి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్న. 2019లో స్థానిక సంస్థలు ఏం జరిగింది? 34% రిజర్వేషన్ని 23% తీసుకొచ్చింది సార్ వారు. మరి ఇప్పుడు మీరు కూడా 42%తో స్థానిక సంస్థలు జరపాలని నేను కోరుతున్నా. ఇప్పటికే ఆలస్యమైంది. రాహుల్ గాంధీ ఏమన్నారు? మేము అధికారం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం వచ్చిన 6 నెలల లోపే బీసీ లెక్కలు తెచ్చి 42%తో కొత్త బీసీ నాయకులకు 23,779 మందిని అవకాశాలు కల్పిస్తామని చెప్పిండు. మరి ఇంతవరకు లేదు. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది కులగానాల. ఈ 2-3 నెలలలోపు మొత్తం క్లియర్ అయ్యి సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీ జెడ్పీసీ ఎన్నికలు జరగాలి. బీసీలకు అన్యాయం జరగదు. అఫీషియల్ ఫోర్జరీ అన్ని ఫైళ్లకు ఉన్నంత దొరికే పర్మిషన్. ఆమోద పత్రాలపై మాత్రం లోకల్ ఆఫీసర్ల డిజిటల్ సైన్. హెచ్ఎండిఏ రెవెన్యూ శాఖలో వింత ధోరణి. స్థానిక అధికారులపై కేసుల నమోదుపై అభ్యంతరాలు. హైడ్రా చర్యలతో చర్చనీయాంశంగా విధానాలు. హెచ్ఎండిఏ రెవెన్యూ శాఖలో వింత ధోరణి వెలుగులోకి వచ్చింది. భవన నిర్మాణ అనుమతులు సవరణలు ఆఫీసర్లు చేస్తున్న కింది స్థాయి అధికారులు సంతకాలతో అనుమతి పత్రాలు జారీ అవుతుండడంతో వారి రిస్క్ తీసుకోవాలని వస్తుంది. హైడ్రా కూల్చివేతలు తలతో కింది స్థాయి ఆఫీసర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తుండడంతో ఈ వివరాలు మరోసారి చర్చనీయాంశంగా మారింది. దిశ కొంచెం ఇది కనబడడం లేదు. కొంచెం చూడండి, ప్రింట్ చక్కగా వస్తలేదు. కొన్ని వస్తున్నాయి, కొంచెం క్లియర్గా లేదు. నెక్స్ట్ వెలుగు చూసుకుందాం. వెలుగు చూసుకుంటే దిగుమతులే దిక్కు. చుక్కల్లో రేటు. బగ్గుమంటున్న కూరగాయలు, నిత్యావసర వస్తువులు ధరలు. రాష్ట్రంలో కొంటున్నారు. ఎకరాలు సాగు భూముల్లో పండేది పత్తి, వరి. అవును, మరి మన రాష్ట్రంలో అదే కదా. కూరగాయలు బయట రాష్ట్రం నుండి తెస్తారు. ఇది మనది. 60% కూరగాయలు ఇతర రాష్ట్రాల నుంచే తెచ్చుకునేది. పప్పులు విలేజ్లలో డిమాండ్ ఉన్నా మన దగ్గర సాగు చేస్తలే. మార్కెట్లో గుప్పిట్లో పెట్టుకొని శాసిస్తున్న దళారులు. 10 ఏళ్లలో కూరగాయలు, పప్పు ధాన్యాలు సాగు ప్రభుత్వం ప్రోత్సాహం కరువు. ఇది మన తెలంగాణ దుస్థితి. ఎందుకు సార్ కొంచెం వ్యవసాయ రైతులకు వాళ్ళకు శిక్షణ ఇచ్చి ఏ పంట వేస్తే బాగుంటుంది, అది ఒక భరోసా కల్పించండి. ఇప్పటికీ వరి, పత్తి సాగు రైతులకి కనీస ధర వస్తుందని నమ్మకం ఉన్నదా? దయచేసి ప్రభుత్వాలు చొరవ తీసుకోండి. ఇవి కాదు. బియ్యం కిలో 2019-20 25 ఉండే, 2025 50 అయింది. 5 ఏళ్ళ కింద పోలిస్తే నిత్యావసర వస్తువులు రేట్లు ఇట్లా అంట. కందిపప్పు 70, ఇప్పుడు 180 ఉంది. పెసరపప్పు 97 ఉండే, 170 ఉంది. పల్లీలు 40, ఇప్పుడు 130. ఉల్లి 8 రూపాయలు, 60 రూపాయలు ఉన్నది. ఎల్లిగడ్డ 90, ఇప్పుడు 350. అల్లం 90 ఉండే, 250 అయింది. ఆలుగడ్డ 20, ఇప్పుడు 35 ఉన్నది. కోడిగుడ్డు 3 రూపాయలు ఉంటే ఇప్పుడు 6 రూపాయలు అయింది. మటన్ 550 అంటే ఇప్పుడు 800 అయింది. చికెన్ 140 అంటే 240 అయింది. పాలు అర లీటరు 24 నుండి 32 రూపాయలు. ఇంకో ఇలా ప్రజలారా, స్కిల్ వర్సిటీలో 100 కోట్లు 150 ఎకరాల భూమి సీఎం రేవంత్ రెడ్డి. ఇది వరకు చూసుకున్న వారితే రేవంత్ విజన్ ఉన్న నాయకుడు. స్కిల్ వర్సిటీలో బోర్డు చైర్మన్ ఆనంద్ మహేంద్ర. స్కిల్ వర్సిటీ ఆలోచన గొప్పదని ప్రశంస. క్రాప్ ఇన్సూరెన్స్లో ఏఐ. పంటల బీమా పథకంలో ఏఐ టెక్నాలజీ వాడాలని వ్యవసాయ శాఖలో నిర్ణయించింది. ఇప్పటికీ ఈ విధానాలు అమలు చేస్తున్న మధ్యప్రదేశ్ అభియానం చేయనుంది. ఏఐతో పాటు నష్టానికి అత్యంత ఖచ్చితంలో అంచనా వేయచ్చని భావిస్తున్నారు. మంచిదే మరి. విదేశీ స్టూడెంట్లపై కెనడా ఆంక్షలు. విదేశీ విద్యార్థులకు
ఇచ్చే స్టడీ పర్మిట్ వర్కులకు ఇచ్చే ప్రతి అనుమతులు ఆంక్షలు అమలు చేయనున్నట్లు కెనడా ప్రకటించింది. దేశీయంగా ఇళ్ల కోరుతూ నిరుద్యోగ సమస్యలపై చెక్కు పెట్టడానికి నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. చాలా దెబ్బపడ్డట్టు. ఇది సెకండ్లో నావిగేషన్ దేశంలో ఎయిర్పోర్ట్లో ఇమిగ్రేషన్ ప్రాసెస్ సెకండ్లో పూర్తయ్యేలా ప్రోటాక్ ఇమిగ్రేషన్ టెస్ట్లో ట్రావెల్ ప్రోగ్రామ్ను అమలు చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. 21న ఎయిర్పోర్టుకు ఈ విధానం తీసుకున్నట్టు తెలిసింది. ఇదంతా చూసుకున్నదే. 2 నుంచి రేషన్ కార్డుల అప్లికేషన్లు కార్డు జారీకి ఓకే చేయండి. నిందితులు విదేశాల్లో కేసులు పెండింగ్లో. ముందుకు సాగని ఫోన్ ట్యాపింగ్ గొర్రెల స్కామ్ కేసులు. లాకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు. పెండింగ్లో రెడ్ కార్నర్ నోటీసులు. నిందితులకు ఇండియాకు వస్తేనే విచారణ కొనసాగే ఛాన్సు. ఏమో సార్, ఇది కొనికి రాదు కావచ్చు. ఇది ఫోన్ ట్యాపింగ్ ఎందుకు పెండింగ్లో పడ్డది? కొత్తకోట శ్రీనివాసును ఎందుకు ఆలస్యంగా అర్జెంటుగా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది? ఆయన ఫోన్ ట్యాపింగ్ చాలా సీరియస్గా తీసుకున్నాడు ఫోన్ ట్యాపింగ్. ఆయన ఎందుకు ట్రాన్స్ఫర్ చేసి సివి ఆనంద్ను అక్కడ నిర్ణయించిల్లు? రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. మరి క్లోజ్ అయినా ఇది ఒక క్వశ్చన్ మార్క్ తోటి. ఫోన్ ట్యాపింగ్ క్లోజ్ అయినా? నేడు క్యాబినెట్ పెట్టి హైడ్రా రిలయన్స్ శాఖల నుంచి అధికారులు డిప్యూటేషన్ హెల్త్ ప్రొఫెషన్ రేషన్ కార్డుల పంపిణీ విధి విధానాల చర్చ. వర్సిటీలకు చాకిలైలమ్మ శుక్రవారం ప్రతాప్ రెడ్డి పేర్లు. SLBC అంచనాలు పెంపుకు ఆమోదం అంట. రైతు భరోసా వ్యవసాయం చేసేటోళ్ళకే 5 ఇదే ప్రభుత్వం ఆలోచన. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. ప్రతి పంట రైతులకు బీమా వర్తించేలా 3,000 కోట్లతో ఇన్సూరెన్స్. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలని విజ్ఞప్తి. ఢిల్లీ ప్రపంచ ఆహార సదస్సులో హాజరు. పలు ఫుడ్ ప్రొసెసర్ కంపెనీల ప్రతినిధులతో కేంద్ర మంత్రులతో భేటీ. నిరసనకు విరమించిన కోల్కతా డాక్టర్లు ఎమర్జెన్సీ సేవలు అందిస్తామని ప్రకటన చేసిళ్ళు నిన్న. కార్పొరేషన్లో మున్సిపాలిటీలో హైడ్రా ఏర్పాటుపై సర్కారుకు మున్సిపల్ శాఖలు ప్రొవిజనల్స్. చెరువులు రక్షణకు సీసీ కెమెరాలకు ఫేసింగ్ సర్వేపై సూచనలు. ట్రాన్స్ఫర్ కమిటీలు బలోపేతం చేసే దిశగా ప్రయత్నాలు. సీసీ కెమెరాలు ఎస్పీ సిపి ఆఫీసర్లకు అటాచ్ చేయబోతున్నారట. సో ఇది వాటి న్యూస్ చూస్తూనే ఉండండి TG3 న్యూస్ ఛానల్. థ్యాంక్ యూ.